ఇప్పుడు వీళ్ళు పాడిన పాట విన్నారు మీరు. ఆ పాటలో బాడీలో మనందరికీ ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి చక్కగా చెప్పారు వాళ్ళు చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు ఇంకొంచెం తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తున్నా. ఈ జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ విషయాలు కూడా. ఇప్పుడు మీ అందరికీ ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటో తెలుసా? ఓకే. ఆ ప్రైవేట్ పార్ట్స్ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్. ఒక బండ గుర్తు, we cover our private parts with undergarments. We cover our private parts with undergarments. ఎవరికైనా అర్థమైందా? మనము మన ప్రైవేట్ పార్ట్స్ని అండర్ గార్మెంట్స్తో కవర్ చేస్తాం. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో మగవాళ్ళకి, బాయ్స్కి, గర్ల్స్కి, బాయ్స్కి, జెంట్స్కి ప్రైవేట్ పార్ట్ ఏంటి అంటే దిస్ పార్ట్ ఈజ్ ప్రైవేట్ పార్ట్. అండర్ గార్మెంట్ ఎక్కడ వేస్తాం మేము? ఇక్కడ వేస్తాం. అండర్ గార్మెంట్ డ్రాయర్ వేస్తాం మనం. ఫర్ గర్ల్స్ దిస్ పార్ట్, చెస్ట్ పార్ట్ ఈజ్ ప్రైవేట్ పార్ట్. దిస్ పార్ట్ ఈజ్ and this part is private part. So she wears here undergarment and here under. Listen me carefully. She wears undergarments this part and this part. So these are your private parts. Nobody should touch them. ఎవరు కూడా నీ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయకూడదు. యు నో వాట్ ఆర్ యువర్ ప్రైవేట్ పార్ట్స్? యు షో మీ యువర్ ప్రైవేట్ పార్ట్స్. గెట్ అప్. యు షో గెట్ అప్ అమ్మా. యు షో మీ యువర్ ప్రైవేట్ పార్ట్స్. దిస్ చెస్ట్ పార్ట్ అండ్ దిస్ చెస్ట్ పార్ట్ అండ్ దిస్ పార్ట్. దీస్ టూ ఆర్ అవర్ యువర్ private part. Nobody should touch and you do not show these private parts to anybody. ఈ ప్రైవేట్ పార్ట్స్ అనేటటువంటి వాటిని ఎవరికి మనము చూపించాలా చూపించకూడదా? చూపించకూడదు. ఈ ప్రైవేట్ పార్ట్స్ ని మనం ఎవరికి చూపించకూడదు, ఎవరు టచ్ చేయకూడదు. ఎవరన్నా దాని గురించి అడిగినా చెప్పకూడదు. అర్థమైందా? నా छूने देना, నా బతానా, నా బోనా అంటే ముట్టుకోనివ్వకూడదు, టచ్ చేయనివ్వకూడదు. ఎవరైనా చేస్తున్నామా పని? కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకో. ఎవరు టచ్ చేయొచ్చు? ఎప్పుడన్నా డాక్టర్ ఏదైనా నీకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు, నీకు కురుపులు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు డాక్టర్ మాత్రమే టెస్ట్ చేస్తాడు. ఎందుకు? నీ జబ్బుని తెలుసుకుని క్యూర్ చేయడానికి. ఓన్లీ డాక్టర్ కెన్ డూ దట్. ఓకే? సో యూ షుడ్ నాట్ అలౌ ఎనీబడి టు టచ్ యువర్ ప్రైవేట్ పార్ట్స్. You do not touch anybody. Permit to touch your private part, whoever he may be, except the doctor. Even నీ ఫ్రెండ్ కూడా టచ్ చేయకూడదు. మీ ఇంట్లో ఎవరు టచ్ చేయకూడదు. బ్రదర్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎవరు టచ్ చేయకూడదు. ఎవరు వాటి గురించి మాట్లాడదు. ఓకే? రెసిడెన్స్ స్కూల్కి వచ్చేపాటికి ఎవరు టచ్ చేయకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్తున్నాం.
మరి మీ ఇద్దరు కలిసి పడుకోకూడదు. ఇలాగే వీళ్ళిద్దరూ కలిసి ఇవి టచ్ అయ్యేటట్టు పడుకోకూడదు. పడుకుంటే దట్ ఈజ్ అబ్నార్మాలిటీ. అబ్నార్మాలిటీ అంటే తెలుసా? నార్మాలిటీ అంటే నార్మాలిటీ, అబ్నార్మాలిటీ. నార్మాలిటీ అంటే ఉండవలసిన విధంగా ఉండటం. అబ్నార్మాలిటీ అంటే ఉండవలసిన విధంగా కాకుండా వేరే రకంగా ఉండటం. అలా పడుకుని కలిసి పడుకుంటాం. కలిసి ఇద్దరు మగవాళ్ళు కానీ ఇద్దరు ఆడవాళ్ళు కానీ కలిసి ఉండకూడదు. ఉంటే చాలా ఇబ్బందులు పడతాం ముందు. అర్థమైందా? ప్రైవేట్ పార్ట్ని మీ ఫ్రెండ్ కూడా టచ్ చేయకూడదు. దానివల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పని చేస్తున్నా మీ ఇంట్లో మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, స్కూల్లో కావచ్చు, నువ్వు ఎవరికి చెప్పాలా? మీ తల్లిదండ్రులకు చెప్పాలి. ఇఫ్ ఎనీబడి టచ్ యువర్ ప్రైవేట్ పార్ట్, you should tell it to your parents, first parents, or in the school you report it to your teacher or your principal or hostel welfare officer or anybody officer. అర్థమైందా? So you do not allow anybody to touch your private parts. So that is the lesson to you. Very, very important to follow it in your residency at especially in residential school. అర్థమైందా? So you tell one or two sentences the thing what I said. నేను చెప్పే 2-3 విషయాలు చెప్పు. Private parts. Very good. You must tell parents. Yes, very good. Third class student is telling. You must tell it to your parents or the elders. So that is the bad touch. This is good touch. This is good touch. She is my daughter. This is good touch. She is my daughter. This is good touch. I am not supposed to touch in your private parts. Okay? Anybody tell? You tell? Okay. Understand? Are you allowed? Hello? Anybody? Not. No. No. Okay. Cut it.